ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. పుష్ప గురించి రికార్డులు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడికి వెళ్ళినా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. మొన్న పాట్నాలో ఎలాంటి బ్రేక్ చూసాము కదా. మరి ఎంతోమంది ప్రేక్షకులు వచ్చారు. అలాగే చెన్నైకి వెళ్ళిన తర్వాత కూడా ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చారు. కానీ చెన్నైలో జరిగిన ఈవెంట్లో మాత్రం ఒక కాంట్రవర్సీ లేవనెత్తింది. అది ఎవరో కాదు, మరి మ్యూజిక్ సెన్సేషన్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన డిఎస్పి. అసలు ఎందుకు అంత కోపం వచ్చింది, ఆ కాంట్రవర్సీ ఇంత పెద్దగా అవడానికి గల రీజన్ ఏంటి, అసలు డిఎస్పికి కోపం ఎందుకు వచ్చింది అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి ఇప్పుడైతే ఫిలిం క్రిటిక్ మరియు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. పుష్ప గురించి అందరూ అని హైప్ ఎక్కించుకుంటూ అరే మూవీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఆ టైప్లో ఉన్నారు. కానీ మొన్న చెన్నైలో జరిగిన ఈవెంట్లో అందుకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన డిఎస్పి మాత్రం కొంచెం అంటే కోపంగా రొసరొసలవుతూ మరి యలమంచి రవి గారి మీద కోప్పడ్డారు. ఏంటి దానికి కారణం ఏంటి? ఇండస్ట్రీ మొత్తం అదే ఇప్పుడు టాక్ నడుస్తోంది. అంటే ఈ నేపథ్యంలో గతంలో దేవిశ్రీతో చేయించుకుని విడాకులు ఇచ్చినటువంటి డైరెక్టర్ల చిట్టా బయటకు తీసి మాట్లాడుకుంటున్నారు. యా, అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట్లో దేవిశ్రీతో కొనసాగాడు, తర్వాత ఆయన వేరే మ్యూజిక్ డైరెక్టర్ షిఫ్ట్ అయిపోయాడు. అలాగే బోయపాటి తను దేవిశ్రీతో కొనసాగి వేరే మ్యూజిక్ డైరెక్టర్కి షిఫ్ట్ అయిపోయాడు. ఇలా వరుసగా ఎంతమంది షిఫ్ట్ అయ్యారు దేవిశ్రీ నుంచి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ప్రపంచంలో మాట్లాడుకుంటున్నారు. ఇది ఎందుకు జరిగింది అంటే ఈ సినిమాకి సంబంధించి పర్టికులర్గా ఇప్పుడు సుకుమార్ కూడా అదే బాటలో వెళ్ళబోతున్నాడా అనేది చర్చ. అదే జరగబోతుందేమో అనిపిస్తుంది సార్. అనిపిస్తోంది. కానీ ఆయన నెక్స్ట్ చేయబోతున్న సినిమా రామ్ చరణ్తో. ఆ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు. అందులో మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ పేరే మాట్లాడాడు ఆయన. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ డిస్టర్బెన్స్ కనిపించటం లేదు. ఉంటే ఉండొచ్చు కూడా. అంటే ఆయన పుష్ప వేదిక చెన్నైలో మాట్లాడిన సందర్భంలో నాకు కొంచెం టైం ఇచ్చుంటే నేనే చేసేవాడిని అన్నాడు. కానీ వీళ్ళ ప్రెజర్లో వీళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్లు. ఇప్పటికీ ఆ సినిమా చిత్రిక నడుస్తోంది, ఇప్పటికీ దాన్ని చెక్కుతున్నారు. ఇంకా పూర్తిగా పనులు కాకపోవడం వల్లనే సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడ కనిపించడం లేదు. అంటే ప్రింట్ రెడీ చేయటం మాత్రమే కాదు, దాన్ని ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, అన్ని భాషల్లోనూ అన్ని పనులు కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయ్యి 5వ తారీఖు తెర మీద బొమ్మ పడాలి. ఈ పనిలో ఉన్నారు ఆయన. అయితే ఇది ఇలా 3 ఏళ్ళు నడిచింది సినిమా. 3 years నడకలో హీరో గారు పూర్తిగా ఆ ప్రాజెక్టుకే అంకితమై ఉన్నట్టు, డైరెక్టర్ గారు ఆ ప్రాజెక్టుకే అంకితమై ఉన్నట్టు. కానీ కొంతమంది బయట కమిట్మెంట్స్ ఉంటాయి. అలా దేవిశ్రీ కూడా ఒక కమిట్మెంట్ ఉంది, కంగువ. అది కూడా చిన్న ప్రాజెక్ట్ ఏం కాదు. అది కూడా సూర్య తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టుకోవడం కోసం చేసిన వెంచరే. దానికి ఎక్కువ టైమే కేటాయించాల్సిన అవసరం ఉండొచ్చు, తనకి వచ్చి ఉండొచ్చు. ఆ పని ఈ పని ఇవి రెండు ప్యారలల్గానే నడిచినాయి. పుష్ప 2 అలాగే కంగువ. దీంతో పాటు తను కొన్ని స్టేజ్ షోస్ కమిట్ అయి ఉన్నాడు. ఈ హడావిడిలో అంటే ఇతనికి ఉన్నటువంటి ఇతరేతర పనులలో ఈ పని అవుతుందా అవదా, రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది అనేటువంటి ఆందోళనతో వాళ్ళు 3 మ్యూజిక్ డైరెక్టర్లను ప్రవేశపెట్టారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే బహిరంగ వేదిక మీద నేను పనిచేసిన మాట వాస్తవమే అని కమిట్ అయ్యాడు ఆయన. డాకు మహారాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ను ఆ డాస్ మీద చెప్పాడు, నేను పని చేశాను, చాలా పని ఉంది అక్కడ, ఒక భాగం అయితే నాకు ఇచ్చిన పార్ట్ నేను కంప్లీట్ చేసి వచ్చేసానని చెప్పాడు ఆయన. ఆ మిగిలిన భాగాన్ని ఇంకొక 2 మ్యూజిక్ డైరెక్టర్లు కంప్లీట్ చేశారనేది ప్రపంచానికి తెలిసిన విషయం. ఇది పరిస్థితి. సో కొన్ని పెద్ద ప్రాజెక్టులకి ఎక్కువ మంది పనిచేయాల్సి ఉంటుంది. అయితే పాటలన్నీ ఇతనే చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించి మాత్రమే. అలాగే బీజిఎం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఏ సినిమాలోనైనా బీజిఎం ఒకటే ఉంటుంది.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరు, బీజిఎం వేరు, రెండింటిని కలిపి మాట్లాడుతున్నారు. సో ఈయన చేసిందే ఉంటుంది, దేవిశ్రీ డిజైన్ చేసిందే. అయితే ఇక్కడ వినిపిస్తున్నది ఏంటంటే కంగువాకు సంబంధించి ఆయన చేసినటువంటి బీజిఎం ఎఫెక్టివ్గా లేదు అని. అందుకని తమన్తో అది కూడా చేయించుంటారు, అందుకని కొంచెం ఎక్కువ హర్ట్ అయ్యాడు ఇతను దేవిశ్రీ అనేది వినిపిస్తున్న మాట. ఇంకోటి ఏంటంటే బయట వినిపిస్తున్నది కూడా అంటే పుష్ప 1కి అయితే సో మొత్తం తనే చేసి మరి మంచి క్రెడిట్ అనేది కూడా హిట్ వచ్చింది, దానికి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్గా తనకు కూడా మంచి పేరు వచ్చింది. మరి ఆ మూవీ కూడా నేషనల్ లెవెల్లో ఒక పెద్ద హిట్ అయిపోయింది. 2 అంతకు మించిన హైప్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంతమందిని మ్యూజిక్ డైరెక్టర్ని ప్రవేశపెట్టడంతో సో ఆ క్రెడిట్ తనకు కాకుండా మిగతా వాళ్ళతో పంచుకోవాల్సి వస్తుందనే భయంతో కూడా అని ఉండొచ్చు. బాధతో కూడా మాట్లాడాడు ఆయన. అంటే నాకు కొంచెం టైం ఇచ్చి ఉంటే అనేది అది అన్ని సందర్భాల్లోనూ కుదరకపోవచ్చు. అంటే ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో తను కూడా ఇతర పనులు మానుకుని అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని తను నిలబడలేని పరిస్థితి ఉంది అనేది ఆయన నిర్మాతలు తన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళకి అని అన్నాడు. అక్కడ ప్రేమ ఉంది, కంప్లైంట్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ ప్రేమను డామినేట్ చేసినటువంటి ఒక సందర్భం నేను చూశాను అన్నాడు ఆయన. ఎందుకు కంప్లైంట్స్ అంటే వీళ్ళకి కావలసిన టైంలో ఆయన ఇంకో పనిలో ఉండటం, ఓకే, వీళ్ళు అనుకున్న షెడ్యూల్లో ఆయన టైం కేటాయించలేకపోవటం జరిగింది. అక్కడ జరగటం వలన వాళ్ళు భయపడ్డారు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేకుండా నేను ఆ పక్క షెడ్యూల్లో అయినా కానీ వచ్చి చేసుండేవాడిని, నా మీద పూర్తి భరోసాతో మీరు లేకపోవడం వలన నేను చేయలేని పరిస్థితి ఏర్పడింది అనేది ఆయన కంప్లైంట్. వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఈయన కోసమే కూర్చుంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసున్నారు వాళ్ళు. ఇప్పటికే ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్కి వచ్చింది. డిసెంబర్ 6 అనుకున్నారు, 5కి ప్రీపోన్ చేశారు. ఈ ప్రీపోన్ చేయటం కూడా వ్యూహాత్మకమే. అంటే సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అన్న టైప్లో బయట రకరకాల రూమర్స్ ప్రచారం అయినాయి. ఒక్కసారి అంత పెద్ద మూవీ పోస్ట్పోన్ అయిపోవడంతో ఇంకోసారి కూడా మూవీ షూటింగ్ కంప్లీట్ కాలేదు, ఇంకా సాంగ్స్ ఏం రిలీజ్ అవ్వట్లేదు, ఏంటంటే పబ్లిసిటీ కూడా ఏం ఎక్కువ చేయట్లేదు అని చెప్పి ఒక నెల క్రితం వరకు ఉన్నప్పుడు అరే ఈసారి కూడా లేదురా బాయ్, అది పోతుంది, సంక్రాంతికి పోతుందా తర్వాత పోతుందా అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఇప్పుడు లేదు అనే వాతావరణంలో చర్చలు జరిగినాయి. కాబట్టి వాళ్ళు దీని మీద సీరియస్గా ఉన్నారు, సినిమా రిలీజ్ చేసేయాలి అని. అందుకని సుకుమార్ ఆ పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఉండగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు సంబంధించిన డిస్టర్బెన్స్ ఎప్పుడైతే ఈయన వేదిక మీద అలా మాట్లాడాడు, ఏదో జరిగింది, వీళ్ళ మధ్య చిన్న ఘర్షణ ఉంది, ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎప్పుడైతే ఈయన బహిరంగంగా డాష్ మీద పంచుకున్నాడో జనాలతో, ఇలా పంచుకోవాల్సిన అవసరం ఉందా ఇది అనేది బయట వినిపిస్తున్నటువంటి మాట. ఇది కొత్త ఏం కాదు ఆయనకి. గతంలో కూడా ఒకసారి బోయపాటి నేను చాలా అంటే తను లాక్కొచ్చి పని చేయించుకున్న టోన్లో మాట్లాడాడు ఆయన బోయపాటి. అట్లా ఏం లేదు, నేను ఏ సినిమా చేసినా అలాగే చేస్తాను, నేనే కూర్చున్నాను, నేనే వచ్చాను, నేను వస్తాను, రాను అనేది కరెక్ట్ మాట కాదు అని చెప్పి స్టేజ్ మీదే ఆయన చెప్పిన స్టేట్మెంట్ని కాంట్రడక్ట్ చేస్తూ ఈయన మాట్లాడాడు. ఇద్దరు ఉన్నారు డాన్స్ మీద, ఓకే, లెజెండ్ సినిమాకి. ఆ తర్వాత ఆయన దేవిశ్రీ నుంచి పక్కకి జరిగాడు. ఇలా ప్రతి సందర్భంలోనూ అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ దారి మార్చాడు. ఇలా ప్రతి డైరెక్టరు, ఈయనతో ట్రావెల్ అయిన ప్రతి డైరెక్టరు దారి మారుస్తున్నాడు. మార్చడానికి ముందు ఒక డిస్టర్బెన్స్ జరుగుతోంది, ఇప్పుడు ఈ సినిమాకి డిస్టర్బెన్స్ జరిగింది, ఇప్పుడు సుకుమార్ కూడా వెళ్ళిపోతే దేవిశ్రీ పరిస్థితి ఏంటి అనేది. రెండోది, కంగువా సినిమా ప్రాపర్ రిజల్ట్ రాలా, అది ఈయనకి ఏ రకంగానూ హెల్ప్ అవ్వలేదు, ఇక్కడ ఇబ్బంది పెట్టింది తప్ప. అందుకని దేవిశ్రీ భవిష్యత్ ఏమిటి అనే దాని మీద చర్చ జరుగుతోంది ఇప్పుడు. అంటే తను ఈ టైంలో, ఈ కష్టకాలంలో అలా బహిరంగ వేదిక మీద అలా గొడవ పడటం కరెక్ట్ కాదు అని. ఇప్పుడు రేపు దానికి ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి, చెన్నై ఈవెంట్తోనే అయిపోలేదు, ఈ తర్వాత ఈవెంట్స్లో ఆయన కనిపిస్తాడా లేదా అనేది వినిపిస్తుంది. రేపు అంటే ప్రొడ్యూసర్లు
ప్రాజెక్టు దాని ఇంటిగ్రిటీ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆయనతో ఘర్షణ పడే పద్ధతిలో ఆయన మాట్లాడింది కొంచెం కాంట్రవర్సీ అయింది. కానీ దాన్ని కూడా సినిమాకు ఉపయోగపడే పబ్లిసిటీగానే వాళ్ళు భావించవచ్చు. ఓకే, భావించి ఫర్దర్గా ఈ గొడవని పెంచడం ఈ ప్రాజెక్ట్ వరకు. తర్వాత ఏంటనేది వేరే గొడవ. అంటే మైత్రి మూవీ మేకర్స్తో వచ్చేటువంటి తర్వాత సినిమాల్లో దేవిశ్రీ ఉంటాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఈ ప్రాజెక్ట్ ఇంటిగ్రిటీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం వాళ్ళైతే చేయరు. నెక్స్ట్ ఈవెంట్స్లో ఆయనతో మాట్లాడించే ప్రయత్నమే చేస్తారు. అంటే మేమందరం ఒక్కటిగానే ఉన్నాము అనే ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మిగతా ఈవెంట్స్ అయితే 4-5 ఉన్నాయి కాబట్టి అందులో ఎక్కడో చోట అందులో మాట్లాడిస్తారు. మాట్లాడిస్తారు. ఆల్రెడీ పాటలన్నీ ఆయన చేసినవే. అంటే ఈ ప్రభావం వలన ఇప్పుడు ఆ పాట మీద కూడా ఒక డివైడ్ టాక్ మొదలైంది. ఐటమ్ సాంగ్ సుకుమారు అనగానే న్యాచురల్గా ఒక హైప్ వస్తుంది. అంటే దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాలకి. అంటే అమలాపురం నుంచి మొదలైంది ఇది. అక్కడి నుంచి దేవిశ్రీ ఉన్నాడు. సో వీళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఐటమ్ సాంగ్ అనగానే ఒక హై లెవెల్ ఎక్స్పెక్టేషన్. దాన్ని ఈ పాట రీచ్ చేయలేకపోయింది అనేది ఒక మిక్స్డ్ టాక్ అనేది వచ్చింది. కానీ ఇది పూర్తి వాతావరణంలో పాట చూడలేదు ఎవరు. జస్ట్ పాట రిలీజ్ అయింది అంతవరకే. కానీ 2-3 సార్లు వింటే ఇది బాగానే ఉంది. ఈ పాట మరీ అంత పక్కన పెట్టేదగ్గ పద్ధతిలో అయితే లేదు. అందుకని సుకుమార్తో ఇతని ప్రయాణం ఇంకొక సినిమా వరకు కొనసాగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చున్నాడు. రామ్ చరణ్ సినిమాకి అనౌన్స్ చేసున్నాడు. ఈ టైంలో ఈ డిస్టర్బెన్స్ తన సినిమా మీద లేకపోతే తన ప్రాజెక్ట్ మీద ఉండకపోవచ్చు. గతంలో లాగా ఏ ఈవెంట్లో గొడవ పడితే ఆ తర్వాత ఆ డైరెక్టర్తో ఆయన ట్రావెల్ లేకపోవటం అనే దాని ప్రకారం ఒక లెక్క వేసేస్తున్నారు. సుకుమార్తో కూడా ఫుల్ స్టాప్ అయిపోయింది అని. ఈ ఫుల్ స్టాప్ పడకపోవచ్చు అనేది నా అంచనా. అంటే వాళ్ళ మధ్య ఆ స్నేహం కొనసాగుతుంది అని. అల్లు అర్జున్ కూడా నిజానికి తను వాంటెడ్గా తమన్ని తీసుకొచ్చాడని, తమన్ని తీసుకురావడం వెనకాల అల్లు అర్జున్ని ప్రేరేపించిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే కథ కూడా నడిచింది. దానిలో కూడా వాస్తవం లేదు అని చెన్నై ఈవెంట్లోనే చెప్పుకున్నారు వీళ్ళు. ఇలా ఒక్కొక్క పుకారుని పక్క గెంటి ఇంటిగ్రిటీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఇలా కొనసాగుతుంది. నెక్స్ట్ వెంచర్లో సుకుమార్ పరిస్థితి ఏంటనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. దేవిశ్రీకి ఎవరితో గొడవ జరిగినా కానీ అదృష్టం మాత్రం తమనికే దక్కుతుంది సార్. అంటే మధ్యలో రెహమాన్ వచ్చాడు కదా. ఇప్పుడు ఇంతకుముందు బుచ్చిబాబు సినిమాకు కూడా తను పనిచేశాడు కదా. ఆ తర్వాత ఇప్పుడు రెహమాన్ వచ్చాడు రామ్ చరణ్తో చేస్తున్న ప్రాజెక్టుకి. ఇలా రకరకాల ఉదాహరణలతో రకరకాల కథనాలు సర్క్యులేషన్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు దేవిశ్రీ ఒక కాంట్రవర్షియల్ క్యారెక్టర్ కింద మారింది. ఈ కాంట్రవర్షియల్ క్యారెక్టరు ఆయన కెరియర్ ఎలా నడుస్తుంది అనేది. రెండోది పాన్ ఇండియా ప్రాజెక్టులే ఉన్నాయి ఇప్పుడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులు నిజానికి తమన్ కూడా ఎక్కడా దేవిశ్రీ పేరు మాట్లాడటమో లేకపోతే ఇబ్బందికరమైనటువంటి ప్రకటన చేయటమో చేయలేదు. చాలా గౌరవప్రదంగానే మాట్లాడాడు. తను కూడా చెప్పింది ఇదే, పాన్ ఇండియా ప్రాజెక్టు చాలా భారీ సినిమా ఇది, దీనికి 2-3 పనిచేయటం అనేది పెద్ద వింతైన విచిత్రమైన విషయం కాదు, అంతకు మించి దీన్ని కాంట్రవర్షియల్గా చూడకండి అని చెప్పాడు తను. ఏది డాకు మహారాజ్ ఈవెంట్లోనే. గతంలో కూడా ఇలా ఒక సినిమాకి 2-3 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన చరిత్ర ఉంది మనకి. అంటే పాటలు ఒకళ్ళు చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకళ్ళు చేసిన సందర్భాలు, కొన్ని సందర్భాల్లో పాటలు చేసినవి కూడా ఉన్నాయి. ఇందిరా సినిమాలో ఆర్పి పట్నాయక్ ఒక పాట చేశాడు. ఓకే. అంటే ఆ టైంలో మణిశర్మ అందుబాటులో లేడు. ఒక పాట పెట్టాలి అని డైరెక్టర్ గారు అనుకున్నాడు. అక్కడ అనుకున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లేడు అనగానే ఆ టైంలో కొంచెం ఎక్కువ హడావిడి చేస్తున్నాడు ఆయన ఆర్పి. అందుకని వెంటనే ఆర్పితో ఒక పాట చేయించుకున్నారు. కులశేఖరే రాశాడు ఆ పాట. ఓకే. అది అలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి సినిమా ఇండస్ట్రీలో. అలాగే చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు లాంటి ప్రాజెక్టుకి సత్యం గారు పనిచేశాడు. ఆదినారాయణరావు గారి ప్రాజెక్ట్ అది.
ఇలాగే భక్త కన్నప్ప సినిమాకి కూడా ఆదినారాయణరావు గారికి హెల్ప్ చేశాడు ఈయన వెళ్ళి. హెల్ప్ చేయటం కేవలం ఆర్ఆర్ వరకే కాదు, ఒక 2-3 పాటలు కూడా ఈయన చేసి పెట్టాడు ఆయనకి. ఓకే. ఇలాంటి అలాగే ఇళయరాజా గారి సినిమాల్లో కూడా కనిపిస్తారు. వేరే అంటే ఎల్ వైద్యనాథన్ పేరు ఇలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్తో కలవటం నడుస్తుంది. కానీ ఇక్కడ గొడవ ఏంటంటే తను కాదు చూస్ చేసుకుంది, ప్రొడ్యూసర్లు చూస్ చేసుకున్నారు. అది గొడవ. ఓకే. మాయాబజార్ సినిమా అప్పుడు రాజేశ్వరరావు గారు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టరు, ఆయనతో చిన్న విభేదం డైరెక్టర్కి వచ్చింది. వెంటనే ఆయన షట్ డౌన్ చేసి వెళ్ళిపోయాడు ప్రాజెక్ట్ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఘంటసాలను తీసుకున్నారు. అంటే రాజేశ్వరరావు గారు దాదాపు 7-8 సినిమాలు అలా వదిలేశాడు. చిన్న మాట పట్టింపు, ఏదైనా చిన్న మాట పట్టింపు వస్తే ఆయన ప్రాజెక్ట్ వదిలేసేవాడు. నమ్మిన బంటు కూడా ఆయన చేయాల్సిన సినిమా ఆయన సగం చేశాడు, చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. దానవేరు సూరకర్ణ కూడా ఆయనే. అంటే ఆ మొదటి పాట ఏ తల్లి నిన్ను కన్నదో అనేది రాజేశ్వరరావు గారు చేశాడు. ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. సీతారామ కళ్యాణం కూడా ఆయన అలా వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి త్రివిక్రమరావు గారు ఏదో అడ్వైజ్ చేసే ప్రయత్నం చేశాడట. చేస్తే ఆ మర్నాడు ఆయన మ్యూజిక్ సిట్టింగ్కి రాకపోతే ఎన్టీఆర్ ఫోన్ చేశాడు ఆయన ల్యాండ్ లైన్కి. చేస్తే మీ తమ్ముడు గారు పెద్ద సంగీత విద్వాంసుడు అండి, ఆయనతో మ్యూజిక్ చేయించుకోండి అని పెట్టేశాడు ఫోన్. ఆ తర్వాత ఆయన పెండ్యాల నాగేశ్వరరావు పెట్టుకుని చేయించుకున్నాడు. ఆ సినిమాకేమో గాలి పెంచల నరసింహారావు గారితో చేయించుకున్నాడు సీతారామ కళ్యాణానికి. దానవేరు సూరకర్ణకి పెండ్యాల గారితో కంప్లీట్ చేయించుకున్నాడు. ఇలా కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ డైరెక్టర్తో వచ్చినటువంటి ఇబ్బంది వలన వేరే సంగీత దర్శకుడిని పెట్టుకుని ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళిన చరిత్ర ఉంది మనకి. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితే కనిపించింది దాదాపుగా. ఓకే. అంటే దేవిశ్రీ ప్రసాద్ మరో ఎస్ రాజేశ్వరరావు కాబోతున్నాడా ఇండస్ట్రీలో అనేది చూడాలి. ఓకే. ఇందాక కిసిక్ సాంగ్ గురించి మాట్లాడారు కదా, ఏంటంటే ఒక డివైడ్ టాక్ వచ్చిందని. ఈ కాంట్రవర్సీ వల్ల దానికి రావాల్సినంత హైప్ రాకుండా ఆగిపోయిందని అనుకోవచ్చా? అంటే దీని ప్రభావం కూడా ఉంది దాని మీద. అంటే జనాలు ఇంకొంచెం ఓవర్ క్రిటికల్గా వెళ్ళారు. ఆ ఓవర్ క్రిటికల్గా వెళ్ళటం వలన అది ఏదో ఉంది పాట అనే అభిప్రాయంగా బయటకు వచ్చింది. ఇది లేకపోతే అది మామూలుగానే వెళ్ళిపోయి ఉండేది. అంటే ఇప్పుడు 2-3 సార్లు వింటే బాగానే ఉంది అనే అభిప్రాయంతో కొంతమంది ఉన్నారు. అది టోటల్గా పుష్ప 2 బ్యాక్డ్రాప్లో దేవిశ్రీ ప్రసాద్ మరో ఎస్ రాజేశ్వరరావు కాబోతున్నాడు అనేది చూడాలి. నైస్ సార్. మరి ఇండస్ట్రీలో ప్రెసెంట్ జరుగుతున్న కాంట్రవర్సీకి అండ్ మీ యొక్క విశ్లేషణ అనేది కూడా చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డిఎస్పి కాంట్రవర్సీ అసలు దేనివల్ల వచ్చింది, అసలు ఏం జరుగుతుంది ఏంటి, మరి పుష్ప రిలీజ్కి ముందు మళ్ళీ డిఎస్పి మిగతా ఈవెంట్స్లో కనిపిస్తాడా లేదా అనేది కూడా మనం వేచి చూద్దాం. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.